మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకొనవలెను. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస ప్రయాణంలో అయోగ్యులమైన మనలను పిలిచిన వానికి మనము నమ్మకంగా ఉండాలి. లోకమునకు లేని ధన్యత దేవుడు మనకిచ్చి ఉన్నాడు. మనలను తల్లి గర్భంలో జ్ఞాపకం చేసుకొని నిర్మించి ప్రతిష్ఠించి జన్మనిచ్చి ఇంతవరకు నడిపించిన తండ్రికి నిండు కృతజ్ఞతలు. ఎందు నిమిత్తమే ఈ లోకానికి పంపినాడు, మన మీద ఆయన చిత్తము ఉద్దేశము ఏమిటి అని ఆత్మచేత తెలుసుకున్న వారమే ఇకనైనా ఆయన వైపుకు మళ్ళీ ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి బలహీనులైనప్పటికీ ఆత్మ బలముతో లోబడిన బిడ్డలుగా బ్రతకడమే ఈ లోకంలో శ్రేష్టకరమైనది. ఆయన చిత్తం నెరవేర్చడానికి కొన్ని శోధనలతో కొంత కష్టమైనప్పటికీ మనలను బలపరచువాడు ఆత్మగల దేవుడు మనకు ఉన్నాడు. మన ఎదుట ఎన్నో మార్గాలు ఉన్నప్పటికీ మన కొరకు యేసు ప్రతిష్ఠించిన సత్యమైన మార్గము శిలువ మార్గము. ఈ శిలువ మార్గంలోనే యేసును చూడగలుగుతాము. మనలను పిలిచిన వాడు నమ్మకమైన వాడు. మన విశ్వాసాన్ని స్థిరపరచడానికి ఆయన కార్యాల ద్వారా స్థిరపరుస్తూ బలపరుస్తూ తన వైపునకు మనలను మళ్ళిస్తూ నడిపిస్తూ ఉంటాడు. మన విశ్వాస ప్రయాణంలో ఎంతో కేరు తీసుకుంటూ చేయి పట్టి విడవకుండా ఐగుప్తుకు తిరిగిపోకుండా తాను అనుకున్న స్థితికి నడిపించుకొని పోయే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు. ఆమేన్. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్యా. నిజంగానైనా తండ్రి, నీ ప్రేమ నీ కృపనైనా తండ్రి మా మీద చూపిస్తుంది. నీకు స్తోత్రాలు యేసయ్యా. నువ్వు ఇచ్చిన వాగ్దానానికి నీకు స్తుతి స్తోత్రం. నైనా మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునవలెను అంటున్నావు నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఇంతవరకు నైనా తండ్రి నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్నావు యేసయ్యా. నువ్వు మమ్మల్ని పిలుస్తున్నావు యేసయ్యా నైనా. కానీ మేము మాత్రం నైనా నీ వైపు మేము చూడడం లేదు యేసయ్యా. నీకు సమయమే లేకపోతున్నాం యేసయ్యా. నిన్ను ప్రార్థించలేకపోతున్నాం యేసయ్యా. నిన్ను నైనా తండ్రి నీ వాక్యం మేము చదవలేకపోతున్నాం నైనా. వ్యర్థమైనదా లేదా మేము మనసు ఇస్తున్నాం నైనా తండ్రి. వ్యర్థంగా సమయాన్ని పోనిస్తున్నాము యేసయ్యా నైనా తండ్రి. నైనా తండ్రి చెడు అలవాట్లతో నైనా తండ్రి, చెడు ఆలోచనలతో నైనా తండ్రి విస్తారంగా ఈ లోకంలో మేము మునిగిపోతున్నాం నైనా తండ్రి. కానీ యేసయ్యా, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. మాకు ఎటువంటి అపాయము జరగకుండా నీ రెక్కల కింద మమ్మల్ని దాచుకున్న యేసయ్యా, నీ వైపు మేము చూడలేకపోతున్నాము యేసయ్యా. నిజంగానైనా తండ్రి, ఈ లోకంలో మేము ఇలా ఉన్నామంటే అది నీ దయ యేసయ్యా. నువ్వు లేకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేము యేసయ్యా. నిజంగా అది మేము తెలుసుకోలేకపోతున్నాం నైనా తండ్రి. అది మేము తెలుసుకొని నీ వైపుకి మమ్మల్ని నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. నిజంగానైనా తండ్రి, ఈరోజు ఏ ఆటంకాలతో ఏ ఇబ్బందులతో నేను మేము నలిగిపోతున్నాము యేసయ్యా నైనా తండ్రి. అది నిన్ను ముందు పెట్టుకోలేకనే నేను ఈ ఇబ్బందులు మేము అనుభవిస్తున్నాం యేసయ్యా. ఎప్పుడు నీ వైపు మేము చూస్తామో నైనా తండ్రి, అవి దాని నుంచి మాకు విడుదల జరుగుతాయి యేసయ్యా నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, బిడ్డలు కూడా తెలుసుకొని నీ వైపు చూచేలాగానైనా తండ్రి బిడ్డలు నడిపించుకో యేసయ్యా. నీకు స్తోత్రం నైనా. నువ్వు నైనా తండ్రి పిలుస్తున్నావు మమ్మల్ని నైనా తండ్రి. నా వైపు చూడు నైనా తండ్రి, నా వైపు తిరుగు, నా ప్రార్థన చేయి, నా వాక్యాన్ని చదువు అంటున్నావు యేసయ్యా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఎంతో ఘోరనైనా తండ్రి మేము నైనా తండ్రి మా నేను టైంను వృధా చేస్తున్నాము యేసయ్యా తండ్రి. నేను తండ్రి నీ కోసం మేము నేను మేలుకొని ఉండేలాగా మమ్మల్ని నడిపించి యేసయ్యా తండ్రి. ఎప్పుడు నా దేవుడు పిలుస్తాడు మేము నైనా తండ్రి నేను త్వరగా మేలుకొని ఉండేలాగా మమ్మల్ని నడిపించి యేసయ్యా. నీకు వస్తుంది నీ కోసం నైనా తండ్రి మేము ఎదురు చూచే వాళ్ళకి మమ్మల్ని నడిపించి యేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. ఈ వాగ్దానం ఎవరెవరు వింటున్నారో యేసయ్యా, వాళ్ళ జీవితాలను మార్పును దయచేయేసయ్యా. ఇప్పుడు నుంచి కొత్త జీవితాన్ని ఆ బిడ్డలలో దయచేయేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి. నిజంగానైనా తండ్రి, ఈ పాప భూమిలో మునిగిపోయి ఉన్నాం యేసయ్యా. మేము నీ వైపు చూడలేకపోతున్నాం. దీని నుంచి మేము బయటికి రాలేకపోతున్నారు అనుకుంటున్నారు యేసయ్యా. దాని నుంచి విడుదల దయచే ఆ బిడ్డలకు నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి. నేను ఎవరెవరు ఏ ఇబ్బందులతో ఏ కష్టాలతో నైనా తండ్రి మునిగిపోయి ఉన్నారో నైనా తండ్రి, దాని నుంచి విడుదల దయచేయేసయ్యా. నీకు స్తోత్రం నైనా తండ్రి.
ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ కుటుంబ సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతోనైనా వివాహం కాకనే వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలనైనా తండ్రి, ఆర్థిక ఇబ్బందులు కృంగిపోయి ఉన్న బిడ్డలనైనా దాని నుంచి విడుదల దయచేసి నీకు స్తోత్రం నైనా. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ కృపను చూపించిన తండ్రి, ఆ బిడ్డలకి నేను నీ గర్భఫలాన్ని దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. ఇంకా ఎవరెవరు ఏ బిడ్డలు ఏ విధంగా సహాయం చేస్తున్నారు, ఏ విధంగా నైనా తండ్రి అనేక విధాలుగా ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారు నేను వాళ్ళ ఉద్యోగాలు ఎందుకు తోడుగా నిలబడతాను అడుగుచున్నాను యేసయ్య. నేను అదే విధంగా వేరైనా విదేశాల్లో ఉన్న బిడ్డలని నీ కాపుదలలో ఉంచుకోనైనా తండ్రి. బిడ్డలు నేను తండ్రి వాళ్ళ ఉద్యోగాల రీతిగా అక్కడికి వెళ్ళి నేను తండ్రి నేను అక్కడ ఉండగా నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా ఉంటావు అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తుతి స్తోత్రం నేను తండ్రి. ఎవరు ఏ సమస్యతో నేను తండ్రి నేను కుమిలిపోతున్నారో యేసయ్య, దాని నుంచి నాకు విడుదల కావడం లేదు, దానిలో మునిగిపోయి ఉన్నాను యేసయ్య అనుకుంటున్నాను యేసయ్య. దాని నుంచి విడుదల దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరెవరు నేను తండ్రి నేను హాస్పిటల్లో ఉండి విలపిస్తున్న బిడ్డల జ్ఞాపకం చేసుకొని నేను తండ్రి నేను పడకల మీద ఉండి లేలేని స్థితిలో ఉన్నారో యేసయ్య నేను తండ్రి. నేను తండ్రి వాళ్ళని లేవెడుతావు నువ్వు అడుగుచున్నాను యేసయ్య నేను. యేసు స్వామి నీకు స్తోత్రం నేను. నిజంగా నేను తండ్రి ఈ లోకంలో నువ్వు వచ్చి నేను తండ్రి మా కోసం నేను రక్తాన్ని చిందించావు యేసయ్య. అదేవిధంగా ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశావు యేసయ్య. గుడ్డి వారికి చూపునిచ్చావు, మూగ వారికి మాటనిచ్చావు నేను తండ్రి. కుష్ఠ రోగులు స్వస్థపరిచిన, చనిపోయిన వారిని లేపిన దేవుడు యేసయ్య నేను తండ్రి. అనేక విధాలుగా నువ్వు అద్భుతమైన కార్యాలు చేశావు యేసయ్య నేను తండ్రి. బిడ్డలందరూ ఇది తెలుసుకొని యేసయ్య నీ వైపు చూస్తే ఎన్నో అద్భుతమైన కార్యాలు నువ్వు మడలు జరిపిస్తావని మేమైనా అది తెలుసుకొని యేసయ్య నీ వైపు చూసేలాగే బిడ్డలు నడిపించుకుంటామని నజరేయుడగు యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.